వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పార్లమెంట్ సెషన్స్ ముగుస్తున్నాయి. ఎఫ్సిఆర్ఏ బిల్లుకు సంబంధించిన ఇంకొక యుద్ధం బీజేపీ పైన ప్రకటించారు ప్రతిపక్షాలు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎఫ్సిఆర్ఏ రద్దు చేయాలంటూ నిరసన కార్యక్రమం. అసలు ఎందుకు ఎఫ్సిఆర్ఏని రద్దు చేయాలి? అండ్ ఇప్పటికే 4 సార్లు సవరణలు జరిగాయి. ఇంకోసారి సవరణ చేయడం వల్ల నష్టం ఎవరికి? ఇట్లాంటి ఇష్యూస్ పైన మాట్లాడదాం. ప్రెసెంట్ మంత్రి స్టూడియోలో పాస్టర్ అనిల్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సో ఎఫ్సిఆర్ఏ ఏంటి? ఎందుకు చాలా మంది అపోజ్ చేస్తూ ఉన్నారు? ఎఫ్సిఆర్ఏ అండ్ దళిత్ క్రిస్టియన్ స్టేటస్ ఈ రెండు కనెక్టెడ్ ఉన్నాయి. ఎఫ్సిఆర్ఏ ఇదేమంటే స్టాంపింగ్ డౌన్ ఆన్ ఫండ్స్ బేసికల్లీ. అంటే దేర్ ఇస్ అ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీబడి షుడ్ వెల్కమ్ ద బిల్. యాజ్ అ క్రిస్టియన్ నేను కూడా చెప్తున్నాను, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో Because it's secure and safety to our country. To the point of legal. That is exaggeration. వీళ్ళు ఫండ్స్ తీసుకొచ్చేసి అంటే ఇప్పుడు ఏమంటే లైఫ్ లైన్ కట్ చేస్తే జంజీ లాంటి వాళ్ళు బయటికి రారు, లైఫ్ లైన్ కట్ చేస్తే జంతర్ మంతర్లు ప్రొటెస్ట్ ఉండవు, లైఫ్ లైన్ కట్ చేస్తే ఏమంటారు ఈ ఎన్జిఓస్ యాక్టివిటీస్. సో దే ఆర్ ట్రైయింగ్ టు నేమ్ ఇట్, ఇవి టెర్రరిజానికి ఫండింగ్ చేస్తున్నాయి ఇట్లాంటివి అన్నీ బ్లేమ్ చేసి, అంటే ఒక నోబుల్ పని చేస్తున్న వాళ్ళ మీద ఒక ఏమంటారంటే ఒక ముద్ర వేసి, సస్పిషన్ అనే ఒక ముద్ర వేసి, ఇప్పుడు లెపర్సీ వాళ్ళకి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎఫ్సిఆర్ఏ ఉంటుంది, వాళ్ళ మీద నువ్వు సస్పిషన్ ముద్ర ఎట్లా వేస్తావు? ఇఫ్ యూఆర్ అ గుడ్ లీడర్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే 23,000 crores వచ్చినాయి లాస్ట్ ఇయర్ ఇండియాలోకి. ఐ థింక్ 16,000 ఎఫ్సిఆర్ఎల్ ఉన్నాయి ఇండియాలో. అంతకుముందు చాలా పెద్ద నెంబర్ ఉంది. మోడీ వచ్చిన తర్వాత 35,000 వాటిని క్యాన్సిల్ చేశాడు. సో 25,000, 23,000 మనీ హెస్ కమ్ ఇన్ టు ఇండియా. సో ఇఫ్ ఐ వాజ్ అ ప్రైమ్ మినిస్టర్, ఈ 23,000ని 1,00,000 కోట్లు ఎట్లా చేద్దాం అనేది నువ్వు ఆలోచించాలి. ఇండియాలోకి డబ్బులు వచ్చేది చూడాలి, కానీ వచ్చే దగ్గర నువ్వు అన్ని ఆటంకాలు పెట్టి పుల్లలు పెట్టి డోనర్ ఐడెంటిటీ కావాలని చెప్తారు. డోనర్ ఐడెంటిటీ ఎందుకు ఇస్తాడు నీకు? చాలామంది డొనేషన్ చేసేటోళ్ళు వాళ్ళు ఎనానమస్ డోనర్స్ అంటారు. మేము ఎవరికి ఇచ్చామో తెలియకుండా ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది. దే మే బి హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎవరైనా కావచ్చు. యూ డోంట్ వాంట్ దేర్ నేమ్ టు బి దే. సో నువ్వు ఇక్కడ నేమ్ అడగగానే 50% సారీ అనేటోళ్ళు ఉంటారు. సో నువ్వు ఎవరికి చోక్ చేస్తున్నావు? అంటే ఇక్కడ ఎఫ్సిఆర్ఏ విషయంలో ఎక్కడ కూడా ఆ ఫండ్స్ మిస్యూజ్ అవ్వట్లేదంటారా? మిస్యూజ్ అయితే నువ్వు ఆ పర్టికులర్ ఎన్జిఓని ట్రాక్ చేయి. ఇట్స్ అన్ ఆన్లైన్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. నేను అడిగేదంటే ఎక్కడ కూడా మిస్యూజ్ అయ్యే పరిస్థితులు కనిపించట్లేదా? అవునా బాబు, ఇప్పుడు నేను అంటుంది ఏమంటే ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ద మనీ దట్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈస్ నాట్ క్యాష్ ట్రాన్సాక్షన్. ఎవరు ఎక్కడ చేతులు మార్చారు అని క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేవు కదా, బయట నుండి వచ్చే పైసలు ఇవి, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. సో ఫ్రమ్ ఫస్ట్ డాలర్ టు ద లాస్ట్ డాలర్ యూ కెన్ ట్రాక్. అంత ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఆల్రెడీ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఈ అపోహ పెట్టడం ఎందుకు? వీళ్ళు టెర్రరిజానికి ఫండ్ చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు. యూ కెన్ ట్రాక్ దెమ్ కదా. యూ హ్యావ్ సిఐడి, సిబి అన్నీ ఉన్నాయి కదా, నీకు ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే దీన్ని డబుల్ ఎట్లా చేయాలి, ఈ సిస్టమ్ అని ఇంకెక్కువ పైసలు వచ్చేటట్టుగా చేయాలనేది వదిలిపెట్టి ఇక్కడ ఓకే మనం మీరు ఇందాక స్వాగతిస్తున్నారు. దీనికి ఇక్కడ మతాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. రీసెంట్ గా హైదరాబాద్ లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో హూ ఆర్ వెరీ నియర్ టు ద పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళతో అటాచ్డ్ గా ఉండేవాళ్ళు, అండ్ ఇక్కడ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకు కూడా ఫండింగ్ వస్తుంది అనేది తేల్చి చెప్పిన పరిస్థితి. ఇస్ ఇట్ నాట్? ఇప్పుడు అది అరికట్టాలంటే కేంద్రం వాట్ దే హ్యావ్ టు డు? దెర్ ఇస్ ఆల్రెడీ లీగల్ ప్రొసీజర్ వచ్చింది. నిన్న కాంగ్రెస్ ఏమంటుంది? కంప్లీట్లీ డినై ద బిల్. అవసరమే లేదు. ఇంకొకటి ఏంటి, ఇందులో బీజేపీ చేస్తున్న పని ఏదంటే వీళ్ళ ప్రాపర్టీస్ అంట. 50 years నుంచి ఎఫ్సిఆర్ఏ ఉంటుంది. వాడు ఒక 60-70 స్కూల్స్ కట్టుంటాడు, 1,00,000 మందికి ఎడ్యుకేషన్ ఇస్తుంటాడు. వాడికి నెక్స్ట్ ఇయర్ ఎఫ్సిఆర్ఏ ల్యాబ్స్ అయితే ప్రాపర్టీస్ అన్ని గవర్నమెంట్ తీసుకుంటుందంట. అందుకే అఖిలేష్ యాదవ్ అంటాడు అనుకుంటా, బీజేపీ ఈజ్ ద కబ్జా కోర్ గవర్నమెంట్. ప్రాపర్టీలన్నింటినీ కబ్జా చేయాలి, మైనారిటీ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి,
దేశంలో మైనారిటీస్ని ఇబ్బంది పెట్టాలి. ఇంకా క్రిస్టియన్స్ ఎక్కువ వచ్చి మాట్లాడుతున్నారు ఏంటంటే క్రిస్టియానిటీ పెరిగిపోతుంది, ఎవరు ఒప్పుకున్నా లేదన్నా కూడా అది గ్లోబల్గా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు చైనాలో, కొరియాలో, ఇండియాలో పీపుల్ ఆర్ సీయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అది ఇది. సో క్రిస్టియానిటీని మైనారిటీ వీళ్ళని ఆపాలి అంటే ఎఫ్సిఆర్ ఒకటే మందు. సో లెట్స్ గెట్ టు ద రూట్ ఏంటంటే హిందూయిజం అండ్ హిందుత్వ అనే రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి. హిందుత్వ అనే దాన్ని, హిందూయిజం వేరు, అది ఫిలాసఫీ. హిందుత్వ అనే దాన్ని మోడీ వాళ్ళు బలంగా తీసుకున్నారు. 2002లో వాడు చీఫ్ మినిస్టర్ దగ్గర నుండి ముస్లిమ్స్ని తగలబెట్టి కమ్యూనల్ ఇవి చేసుకుంటా మోడీని ఏమంటారో తెలుసా, బిన్ లాడెన్ టెర్రరిస్టు ఫినిష్ అయిపోయినాడు, మరి ముస్లిమ్స్ని చంపిన టెర్రరిస్ట్ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. దట్స్ వాట్ హిజ్ ట్యాగ్ లైన్ అంటే. సో వచ్చిన తర్వాత హిందూ ముస్లిం ఎందుకు చేశాడంటే హిందువులు మెజారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లతో మనం గెలుస్తాం. ఇవన్నీ డూప్లికేట్ పాలిటిక్స్. అయితే ఇక్కడ మీరు అన్నట్టు కట్టడి చేస్తే క్రిస్టియన్ గా మారే వాళ్ళపైన ఎందుకు ప్రభావం పడుతుంది? ఎఫ్సిఆర్ని కట్టడి చేస్తే ఎఫ్సిఆర్ని కస్టడీ చేస్తే క్రిస్టియన్ గా మారేటోళ్ళు ఎప్పుడు మారేటోళ్ళు. ఐ థింక్ ఈ వర్డ్ ఇప్పుడు మీరే అన్నారు. సో ఎఫ్సిఆర్ని కట్టడి చేస్తే ఇక్కడ క్రిస్టియన్ సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తుంది కేంద్రం అనేది. ఎఫ్సిఆర్ని కట్టడి చేయడం కాదు, వాళ్ళ అజెండా ఏంటంటే హిందూ రాష్ట్ర చేయాలి. హిందూ రాష్ట్ర చేస్తే ఇప్పుడు 70%, 80% ఉన్న వాళ్ళు 90% ఉంటారు కాబట్టి మనకి ఓటు బ్యాంక్ ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ సింహాసనం మీద కూర్చోవచ్చు అనేది ఒక దుష్ట ఆలోచన బీజేపీ. ఇప్పుడు మీరు చెప్పిన గురించి మీరు మాట్లాడుతున్నారు. ఫస్ట్ కంక్లూడ్ చేయండి. ఎఫ్సిఆర్ఏ పైన కేంద్రం తీసుకున్న నిర్ణయం క్రిస్టియన్ లోకి మారుతున్న వాళ్ళపైన ప్రభావం పడుతుంది అంటున్నారు. హౌ ఇట్ పాసిబుల్? క్రిస్టియానిటీలో మారుతున్న వాళ్ళు కాదు, నేను అన్నదేమంటే క్రిస్టియన్ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే లక్షల ఎకరాల్లో వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో వీళ్ళ దృష్టి అంతా ఏంటి, వాటిని కబ్జా చేసేసినామంటే దెన్ అది ఎంటీ అయిపోతుంది, అక్కడ యాక్టివిటీ ఉండదు, దేర్ఫోర్ వీళ్ళ దగ్గర కలిసే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ మతం ఆగిపోతుంది, వాళ్ళ యాక్టివిటీస్ ఆగిపోతాయి అనేటువంటి ఒక లాంగ్ స్టాండింగ్ అజెండా ఉంది. లాంగ్ స్టాండింగ్ అజెండా ఏంటంటే హిందూ రాష్ట్ర. సో ఇప్పుడు అంటే సవార్కర్. ఇప్పుడు మీరు అన్నట్టే సో మతం మారే వాళ్ళని ఈ ఎఫ్సిఏ నిధులు వచ్చినా రాకున్నా మారుతారు కదా. మొత్తం మారే వాళ్ళు ఎక్కడైనా మారుతారు. సో మరి ఎందుకు ఆ పాపులేషన్ తగ్గుతుంది అని అంటున్నారు మీరు? మతం మారేటి వాళ్ళు ఎట్లయినా మారుతారంటే ఇప్పుడు నేను అన్నదేమంటే ప్రచారం చేసుకున్న హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చినప్పుడు ప్రచారం చేసుకున్న అన్ని ప్రచారం చేస్తున్నారు, రైట్? సో లెట్స్ గో బ్యాక్ ఇండిపెండెన్స్ టైంలోకి వెళ్తే భారతదేశంలో ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, చదువుకున్న ఉన్నారు, ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు. సో సంబడి పుట్ ఎ స్కూల్, యూనివర్సిటీ పెట్టారు కాబట్టి కొన్ని సైంటిస్టులు వచ్చారు బయటికి. సో అట్లానే ఏ మతమైన ప్రచారం చేస్తేనే దానికి ఆదరణ ఉంటుంది, హిందూ మతమే కానీ బుద్ధిజం ఏదైనా కానీ. సో ఎఫ్సిఆర్ఏ ఉండటం బట్టి ఎఫ్సిఆర్ఏకి ఇట్లాంటి పాలసీలు పెట్టి దాన్ని బ్యాన్ చేయటం బట్టి ప్రాపర్టీస్ని మనం గుంజేయచ్చు. సో వాళ్ళ హిందూ రాష్ట్ర అజెండాలో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎఫ్సిఆర్ఏని ఒకరు పట్టుకొని వచ్చారనమాట. నేను అంటదేమంటే సో దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ సెట్ రిమూవ్ ద బిల్, నవ్ ఇట్ ఈస్ ఎట్ సమ్ అదర్ కమిటీలు వెళ్ళింది. నేను అంటదేమంటే లెట్స్ గో బ్యాక్ టు ఈ ఫైట్. ఇప్పుడు కాదు, ఈ ఫైట్ ఎక్కడదంటే సావర్కర్, మహాత్మా గాంధీ అక్కడి నుంచే ఉంది. అక్కడే వీళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సావర్కర్ విలను అని చెప్పి ప్రపంచం గుర్తిస్తే, మహాత్మా గాంధీ జాతిపిత అని చెప్పేసి ప్రపంచం గుర్తిస్తే, ఈ బీజేపీ వచ్చిన తర్వాత సావర్కర్ హీరో, మహాత్మా గాంధీ విలన్ అనే కొత్త నెరేటివ్ తీసుకొచ్చి భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని, ఒకవైపున భారతదేశాన్ని సెక్యులర్గానే ఉంచాలి అని చెప్పి పోరాటాలు నడుస్తున్నాయి. ఈ రెండిటి ఫైట్ మధ్యలో వచ్చిన బిల్ ఎఫ్సిఆర్ఏ. సో ఆ ఫైట్ ఈస్ బిట్వీన్ సెక్యులర్ అండ్ హిందూ రాష్ట్ర. ఇదే ఫైట్. ఇక్కడ నువ్వు ఏది మాట్లాడినా కానీ మోడీకి సపోర్ట్ చేసే మీడియా ఉంటుంది, మోడీకి వ్యతిరేకించే మీడియా ఉంటుంది. సో సెక్యులర్ ఫ్యాబ్రిక్ అన్నట్టు వైపు ఉన్న వాళ్ళు నెహ్రూ, గాంధీ వీళ్ళందరూ ఉన్నారు, పటేల్ వీళ్ళందరూ ఉన్నారు, సెక్యులర్ ఇండియా స్థాపించారు. భారతదేశం అందుకే ముందుకెళ్ళింది. 600 ప్రిన్స్లీ స్టేట్గా ఉండి అన్ని రకాల మతాలు, జాతులు ఉన్న దేశాన్ని ఇప్పుడు మరలా దీన్ని హిందూ రాష్ట్ర చేయాలనుకోవటం అనేది మూఢత్వం. అది తప్పు అని చెప్పి
అప్పుడు చేయలేరా హిందూ రాష్ట్రాన్ని? ఎక్కడ కూడా ఇప్పుడు హిందీ రాష్ట్రంగా మేము డిక్లేర్ చేస్తున్నాము అని ఎక్కడ కూడా డిక్లరేషన్ లేదు. You don't ఓన్లీ need to. ఒక స్పీచ్ కూడా ఏం లేదు. FCRA పైనే ఒక యుద్ధం జరుగుతుంది. See, you దానికి don't need సంబంధించి to- కూడా see. JPC కమిటీకి అనేది సిఫారసు See, చేయడం నేను జరిగింది. అనేది ఏమంటే ప్రయారిటీస్ చూద్దాం. మోడీ ప్రయారిటీస్ ఏంటి, దేశానికి ఉన్న ప్రయారిటీస్ ఏంటి? దేశ ప్రయారిటీస్ ఉండాలా ప్రధానమంత్రికి, లేకపోతే పర్సనల్ ప్రయారిటీస్ ఉండాలా? దేశ ప్రయారిటీస్ ఫార్మర్స్, వాళ్ళ ఇన్కమ్ డబుల్ చేస్తానని అది ఎగ్గొట్టేశాడు. దేశ ప్రయారిటీస్ యూత్ 2 కోట్లు జాబ్ ఇస్తానని అది ఎగ్గొట్టేశాడు. అవి పక్కన పెట్టి రామ మందిరం కడతానంటాడు. ఇప్పుడు రామ మందిరానికి So- యూత్ కి FCRA కి సంబంధం ఏంటి? నేను అదేమంటే వీళ్ళ అజెండానే, పొలిటికల్ అజెండానే, రిలీజియస్ కమ్యూనల్ అజెండా ఇది. సో ఇది స్ట్రాంగ్ కావాలంటే వీళ్ళకి ఫండింగ్ ఆగిపోవాలి. వీళ్ళకి రాగానే 35,000 FCRA లైసెన్స్లు క్యాన్సిల్ చేశాడు. ఎందుకు క్యాన్సిల్ చేయాలా? యూ షుడ్ స్క్రూటినైజ్ దెమ్ కదా. సో ప్రధానమంత్రిగా నీ ఆలోచన ఎట్టు ఉండాలా? 23,000 కోట్లు వస్తున్నప్పుడు దీన్ని 3 times ఎట్లా చేయాలా, 10x ఎట్లా చేయాలా? భారతదేశంలో ఇంకా చాలా మంది పేదలు ఉన్నారు. NGOస్ని ఇంకా ఎట్లా ఎంకరేజ్ చేయాలి? మనం 1,00,000 కోట్లు ఎట్లా తీసుకొద్దాం? డబ్బులు ఎక్కడ ఉన్నాయి బయట? క్రైస్తవ దేశాల్లో డబ్బులు ఉన్నాయి, ముస్లిం దేశాల్లో కూడా డబ్బులు ఉన్నాయి, కొన్ని దేశాలు. అంటే FCRAని ఈజీ చేసి, సింగిల్ విండో ఓపెన్ చేసి, ఇంకెక్కువ FCRAలు ఇచ్చి, ప్రజల్ని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎక్కువ ఓపెన్ చేసేటట్టుగా చేసి, అవి సులభం తయారు చేసి రెవెన్యూని పెంచే ఆలోచనలో ఒక ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాల్సింది పోయి, వీళ్ళకున్న 16 లక్షల ఎకరాలు ఉన్నాయి క్రిస్టియన్ ప్రాపర్టీస్, అవి ఎట్లా లాక్కుందాము, ఈ FCRAలు ఎట్లా తీసేసేసి ఆ ఆస్తులు మనం ఎట్లా కబ్జా చేద్దాము, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ఎట్లా చేద్దాము అనేటువంటి ఈ సింగిల్ అజెండా తెలటం అనేది భారతదేశానికి ప్రమాదం. Done. ఇది Okay. మోడీ గారు. ఎందుకంటే లెట్స్ కంపేర్ ఇండియా విత్ సింగపూర్. స్కిల్ డెవలప్మెంట్, మెరిట్ బేస్డ్ సొసైటీ. ఇది వదిలిపెట్టి ఎస్సీ స్టేటస్ మాట్లాడతాం ఒక నిమిషంలో. ఎస్సీ స్టేటస్ దళితుల గురించి మాట్లాడుతున్నారు. బుద్ధిస్టులకి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు, దళితులకు మాత్రమే కొడతారు. ఎందుకు? వీళ్ళకి అదొక్కటి తీసేశారంటే దళితులు అందరూ క్రిస్టియన్సే అంటారు బయటకు వచ్చి. అప్పుడేమవుతుంది? ఓటు బ్యాంక్ కట్ అయిపోతుంది మోడీకి. 80% ఇప్పుడు దళితులు మొత్తం వెళ్ళిపోయారు అనుకో, దీంట్లో నుంచి ఆ మోడ్లో నుండి అని ఓటు బ్యాంక్ వెళ్ళిపోతుంది. కాబట్టి అస్థిరత్వం ఏర్పడుతుంది. కాబట్టి బీజేపీ మరలు ఎప్పటికీ ఫామ్ కాదు. కాబట్టి దళిత స్టేటస్ ఇవ్వరు, FCRAకి అడ్డుపడతారు. Done. సో దాని వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిందే.